ఏంటమ్మా స్టోర్ ఇది? నమస్కారమ్మా. ఎవరమ్మా వార్డుని ఇక్కడ? ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు, ఎన్ని డీసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు? అంటే డిపిసి అంటే డిస్ట్రిక్ట్ పర్చేసింగ్ కమిటీ. ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి. ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా? క్వాలిటీ వెండర్స్ చేస్తారు. ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్ళే పంపిస్తారా? ఇన్వెంటరీ పెడతారు. ఇంటెంట్ పెట్టినాక వాళ్ళు పంపిస్తారు. ఇంకా ఆయిల్ అన్ని ఎన్ని రోజులకు ఎప్పుడు వస్తున్నాయి ఎగ్స్? ఎన్ని రోజులకు ఒకసారి వాడుతున్నారు? 3 days అయిపోతుంది. ఒక సైకిల్ 3 days అయిపోతుంది. ఇవన్నీ యూనిఫామ్ సైజెస్ అంతా కరెక్ట్ గా వస్తాయా? గ్రేడింగ్ చేసి అంతా స్టాండర్డ్ మెటీరియల్ ఇదంతా. ఇది కూడా తీసేయాలమ్మా, ఉండకూడదు. దానికి వేరే పెట్టేసి ఎక్కడ పెడతావో దాంట్లో పెట్టి కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి. స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు 1 kg బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు? 5 months సరిపోతుంది సార్. 5 సరిపోతుంది సార్. ఇదేంటమ్మా రైస్? ఇది రైస్ సార్. సివిల్ సప్లైస్ నుంచి వస్తుంది. ఏమైనా లీకేజెస్ ఉన్నాయా? ఏం లేదు సార్, బాగానే ఉంటుంది సార్. ఎక్కడ కింద పడిపోవడం ఏం లేవా? రైస్ కూడా బాగుంటుంది సార్. ఈ కూరగాయలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అప్రూవ్డ్ వెండర్స్ అంటే లోకల్ వాళ్ళ బయట వాళ్ళ? ఫ్రెష్ గా వస్తాయా లేదా? ఫ్రెష్ గానే వస్తాయి సార్. ఈ రోజుకి కావాల్సినవి పొద్దున్నే తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోతారు సార్. వాళ్ళు మీకు టచ్ లో ఉంటారా ఎప్పటికప్పుడు? కాబట్టి వచ్చి ఇవన్నీ చేస్తారు. ఇవంతా మెన్యూ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం ముందుకు పోతున్నారమ్మా మీరు? ఓకే.